వస్తోంది. సో అసలు ఈ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఎవరు, కంటిన్యూ చేస్తున్నది ఎవరు, ఆగేది ఎప్పుడు అనేది మన డిబేట్ టాపిక్ కాబట్టి అసలు ఈ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నది ఎవరు, ఏం జరుగుతుంది అసలు? విజిత్ గారు, మీకు యోయో వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్న వారందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇది రాజకీయ క్రీడలో ఒక భాగం అయిపోయిందండి. దీనికి గతంలో ఇలాంటివి లేవు, ఇప్పుడు మాత్రమే గత 10 సంవత్సరాల్లోనే ఎందుకు వస్తుంది అనేటువంటిది కనుక చూసుకుంటే దీనికి 2 కారణాలు కనపడుతున్నాయి. మొట్టమొదటిది, వ్యాపారస్తులు, డబ్బున్నటువంటి వాళ్ళు, లేకపోతే రాజకీయంలోకి వచ్చి ఏదో ఒకటి సంపాదించుకుందాము అనేటువంటి ఆకాంక్ష కలిగిన వాళ్ళు అభ్యర్థులుగా గెలిచి అసెంబ్లీకి రావటం. వీళ్ళందరూ ఏంటంటే ప్రజల యొక్క శ్రేయస్సు కంటే కూడా వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు, వాళ్ళ వ్యాపారాభివృద్ధి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికి అధికారం అనుకుంటున్నారు. కానీ ప్రజాసేవకి ఇది ఒక మార్గం అనేటువంటిది వాళ్ళు అనుకోవట్లేదు. దట్స్ నంబర్ 1. రెండవది, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేకుండా మన అధికారములు, మన ఎమ్మెల్యేలు, మనం అధికారంలో ఉన్న నియోజకవర్గాలను ఒక రకంగా చూస్తూ ప్రతిపక్షం ఉన్నటువంటి నియోజకవర్గాలకి సరిగ్గా నిధులు అందించకుండా అభివృద్ధి కార్యక్రమాలకి మోకాలడుతూ ఉండటం మూలన ఏంటంటే కాస్తో కూస్తో నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు కూడా నియోజక అభివృద్ధి కోసం వీళ్ళే కొంతమంది ప్రజలే అంటున్నారు, మీరు ప్రతిపక్షంలో ఉంటే మాకేం చేస్తారు, ముందు వెళ్ళి దాంట్లో చేరండి అని ప్రజల వైపు నుంచి కూడా కొంత ఫాల్ట్ ఉంది. ముఖ్యంగా ఈ 2 కారణాల మూలన ఈ పార్టీ ఫిరాయింపులు అనేది, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, ఎవరు చేసినా మనం ఖండించాల్సిందే. కాకపోతే ఇప్పుడు సోదరి బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్నారు. ఆ రోజున 2018లో వాళ్ళకున్న సంఖ్యాబలం మొదటిసారి కంటే కూడా చాలా అత్యధికంగా 88 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. అసలు ప్రతిపక్షాలతో వాళ్ళకి పనే లేదు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీలో ఉన్నారు వాళ్ళు. ఉన్నప్పటికీ కూడా ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే అంటున్నారో అలాగే తెలుగుదేశం అనేది కానీ, కాంగ్రెస్ అనేది కానీ, బీజేపీ అనేటువంటిది కానీ ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ప్రతిపక్షం అనేది లేకుండా కేవలం మనం మాత్రమే ఉండాలి అనేటువంటి భావంతో ఆ రోజున ఇప్పుడు అన్నారు వాళ్ళంతటి వాళ్ళు వచ్చారనేటువంటిది. వాళ్ళంతటి వాళ్ళు రాలేదండి, సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు. అక్కడే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజునే బీఆర్ఎస్ పతనానికి బీజం పడ్డది. మీరు చరిత్ర హిట్లర్ దగ్గర నుంచి ఎప్పుడైనా తీసుకోండి, అణగదొక్కేద్దాం, ప్రతిపక్షం అనేది లేకుండా చేద్దాం, ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళని లేకుండా చేద్దామన్న ప్రతిసారి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. మీరు అర్థం చేసుకున్నది ఏంటంటే నాయకుల గురించే మాట్లాడుతున్నారు కానీ మీ తలరాత రాసేటువంటి ఓటర్ గురించి మీరు ఆలోచించట్లా. మీరు చేసే ఈ క్రీడంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తూ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పని చేస్తున్నారు. ఇందాక నేను మేడంని క్వశ్చన్ చేసింది కూడా అదే. నాయకులు పోయినంత మాత్రాన్ని కొంపలేం మునిగిపోండి, ఆటోమేటిక్గా ఎమర్జ్ అవుతారు. కానీ బేస్ ఎప్పుడైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఓడిపోయారు, కానీ 40% ఓట్లు ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయి ఆయనకి. సో కాస్త అక్కడ తెలుగుదేశం మళ్ళీ ఏదైనా తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మారితే మళ్ళీ తిరగబట్టడానికి పెద్ద సమయం పట్టదు. అలాగే 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి మీకు మెజారిటీ ఉన్న మీరే వాటిని ప్రోత్సహిస్తే, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బొటాబుట్టి మెజారిటీతోటే ఉంది. 60 కావాల్సి ఉంటే 65 మాత్రం, 64 మొన్న ఏదో వచ్చింది కాబట్టి 65. ఒక 10 మంది ఇటు నుంచి వెళ్ళారనుకోండి, ఇబ్బందే కదా. పైగా మిత్రులు బాధపడకపోతే కాంగ్రెస్ సంస్కృతి ఏంటనేది మనకు తెలుసు. గ్రూప్ రాజకీయాలు ఇవాళ బాగున్నా రేపు ఎలా ఉంటారో తెలియదు ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తనదైనటువంటి ఒక వర్గాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి ఆయనకున్న అవకాశాలన్నీ ఆయన వాడుకుంటున్నారు. సో ఇవాళ సిటీ బయటంతా కూడా దెబ్బతిన్న బీఆర్ఎస్ కంచుకోటలాగా సిటీ మొత్తం ఏకపక్షంగా ఆయన పక్కన నిలబడ్డది. కానీ ఇవాళ మల్కాజ్గిరి ఎక్కడ పోయింది? 6 నెలల వ్యవధిలోనే మీకు అంత కంచుకోటలాగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద భారతదేశంలోనే పెద్దదైన నియోజకవర్గం మీ చేయి జారిపోయింది. తర్వాత ఇక్కడ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నిలబడతారో తెలియటం లేదు. కాబట్టి అవతల వాళ్ళని విమర్శించే ముందు తప్పులు ఎక్కడ జరిగినాయి, ఆంధ్రాలో అదే తప్పు జరిగింది, తెలంగాణలో అదే తప్పు జరిగింది. ఎమ్మెల్యేలు ఎంపీలు అనేటువంటి వాళ్ళు
మీ దగ్గర ఏదో నౌకర్లో చాకర్లో లాగానే వాళ్ళని కనీసం మీ గడపలోకి అడుగు పెట్టనివ్వకుండా తలుపులు వేసేసుకొని కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు ఉపయోగపడే వాళ్ళు అన్నప్పుడు పక్కచూపులు చూపుడు ఏం చేస్తారండి? మీరు ఏ రోజన్నా వాళ్ళని దగ్గరికి తీసి ఇదే రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆయన ఏ పార్టీ వాళ్ళైనా, అంటే ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, వచ్చిన వాళ్ళతో చక్కగా మాట్లాడటం, యాక్సెసిబుల్గా ఉండేవారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందండి ఆ యాక్సెసిబిలిటీ? అది లేకనే కదా మీరు ప్రజలకు దూరం అయింది. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మొన్న కూడా ఎంత గౌరవంగా కేసీఆర్ గారి పక్కన కూర్చోబెట్టుకొని గౌరవంగా మాట్లాడి అంత గౌరవం ఇచ్చారు. ఆయన వెళ్తారని ఎవరన్నా ఊహించారా? కేకే నంబర్ 2 పొజిషన్ ఇచ్చారు, ఆయన వెళ్ళిపోతారని ఎవరన్నా గమనించారా? వీళ్ళంతా బయట నుంచి మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అవతల అధికారం మారినప్పుడు వెళ్ళరు అనుకుంటాం అమాయకత్వం కదా. సో అది మీకు అర్థం కాకుండా అన్నా ఉండాలి, లేదా అర్థమైనా అర్థం కానట్టుగా మీరు నటిస్తూ అన్నా ఉండాలి. కాబట్టి రాజకీయంలో అధికారమే పరమావధి, మిగతా ఏది శాశ్వతం కాదు అని రాజకీయ నాయకులు భావించినంత కాలం ఎవరు ఎవరిని నిందించేటువంటి అర్హత, నైతికత మీకు లేదు. ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామం ఏంటి? పిట్టపోరు పిల్లి తీర్చినట్టు బీజేపీ వాళ్ళు బలపడిపోయారు. ఎక్కడో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఈ పోయినటువంటి బీఆర్ఎస్ ఓటింగ్ అంతా ఎటు వెళ్ళిందండి? బీజేపీకి. సో ఎప్పుడైనా సరే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటే ఇలాగే ఉంటుంది. కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత అయినా సరే తన పద్ధతి మార్చుకొని అందరితో కలుపుకొని, నిజంగా చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న 10 మంది టాప్ రాజకీయ నాయకులను, రాజకీయం తెలిసిన రాజకీయ నాయకులను కనుక తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా కేసీఆర్ గారికి స్థానం ఉంటుంది. దాన్ని మనం కాదనలేం. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోవాలో తెలిసినటువంటి నాయకుడు ఆయన. కానీ ఆయనకి తెలియకుండానే చేసినటువంటి కొన్ని తప్పులు ఇవాళ ఇటు పార్టీని, అటు క్యాడర్ని, ఇటు నాయకులను కూడా కాపాడుకోలేనటువంటి స్టేజ్లోకి ఆయన తీసుకెళ్ళిపోతున్నాయి. అలాంటి నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావటం అనేటువంటిది దారుణమే. కానీ ఇంతటితోటే బీఆర్ఎస్ పని అయిపోయిందని ఎవరన్నా అనుకుంటే అది కూడా అమాయకత్వం. 2 సీట్లతోటి అసలు బతుకుతుందా చచ్చిపోతుందా అన్న బీజేపీ ఇవాళ వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయంలో అసాధ్యం అనేది ఏం లేదండి. చేయాల్సిందల్లా ఏంటంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండి మీ తలతల రాతలు రాసేటువంటి విధాత ఎవరైతే ఉన్నారో ఓటర్, ఆయనకు అనుగుణంగా ఉండి మీరు రాజకీయం చేస్తే 10 కాలాల పాటు చేయగలుగుతారు. చివరిగా ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను చెప్తుంది ఏంటంటే అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ జూలైలోకి వస్తున్నాం. ఇంతవరకు రాష్ట్రానికి ఒక దిశ మిమ్మల్ని అనేకమైనటువంటి ఆకాంక్షలతోటి తెచ్చుకున్నారు. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు తిట్టడం, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు తిట్టడం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇదే సరిపోయింది. కానీ 7 నెలల కాలంలో అసలు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏ దిశలో పయనిస్తుంది అనేటువంటిది ఇంతవరకు క్లారిటీ లేదు. గుండెకాయ లాంటి హైదరాబాద్కి ప్రధానమైనటువంటి వనరు అయినటువంటి రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇవాళ డోల్ డ్రమ్స్లో ఉంది. అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ రియల్ ఎస్టేట్ విధానం ఎలా ఉంటుంది, పారిశ్రామిక విధానం ఎలా ఉంటుంది, యువతకు ఉపాధి ఎలా కల్పిస్తారు, వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని మీద మీరు ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ వాద ప్రతివాదాలు తిట్లతోటి సరిపోతుంది. కాబట్టి అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక నుంచైనా సరే పాలన మీద మీరు ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకొని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారో దాన్ని కనుక మీరు చేయకపోతే ఇందాక అన్నట్టుగా కాసు ఇటు నుంచి అటు తిరగబట్టడానికి ఎక్కువ కాలం పట్టదు. కాబట్టి అది గమనించుకోవాలని కాంగ్రెస్ మిత్రులను కోరుతున్నాను. రజిత గారు, కేసీఆర్ గారు గత 3 రోజుల నుంచి ఫామ్ హౌస్లో అందరినీ, ఎమ్మెల్యేలని, నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కలుస్తున్నారు. దాదాపు ఈ 3 రోజుల్లోనే 50,000 మందికి పైగా కలిశారని చెప్పేసి. సో ఆయన వయసు రీత్యా అలసిపోయారు కాబట్టి ఒక 3 రోజులు విశ్రాంతి తీసుకుంటారు, ఎవరిని కలవరు అని చెప్పేసి కూడా ఇప్పుడే ఇంతకు ముందు క్రితమే న్యూస్ వస్తోంది. సరే, అలాంటి ఆయన ఇవాళ ఫామ్ హౌస్లో అంతమందిని కలుస్తున్న ఆయన అధికారంలో ఉన్నప్పుడే ప్రగతి భవన్లోనే ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి ఉంటే ఇవాళ ఈ ఫిరాయింపుల గురించి ఇంతగా మాట్లాడుకునే అవసరం రాకపోయి ఉండేదేమో. చూడండి, ఎమ్మెల్యేలను కలవకపోవడము అదంతా ఎట్లా వాస్తవం అని ఎట్లా అనుకుంటున్నారండి? ప్రతిసారి ముఖ్యమంత్రి కలవాల్సిందేనా? పాలన పటిష్టం